హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కపుల్ కుకింగ్. ఈరోజు నేను చూపించే రెసిపీ దొండకాయ కర్రీ. దొండకాయ చాలా మంచిదండి ఆరోగ్యానికి. తప్పకుండా ట్రై చేయండి. వీక్లీ వన్స్ కంపల్సరీ ఉండేలా చూసుకోండి. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ తింటూ ఉంటే చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలు అనేవి ఉన్నాయి. సో ప్రొసీజర్ చూసేద్దాం. ముందుగా ఈ విధంగా దొండకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పచ్చిశనగపప్పుని ఒక 2 టేబుల్ స్పూన్లు ఇలాగా వాటర్లో వేసుకొని అన్నీ రెడీ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కుక్కర్లో వీటిని ప్లేస్ చేసి ఒక 4 విజిల్స్ రానివ్వాలి. ఇందులో నేను రెడ్ చిల్లీ పౌడర్ వేయడం లేదండి. దానికి బదులుగా నేను పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. మీకు ఇంకా ఎక్కువ కారం తినేవాళ్ళైతే కనుక ఇంకొక 2 పచ్చిమిరపకాయలు పెంచుకోవచ్చు. అల్లం అలాగే వెల్లుల్లి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ పాన్లో ఆయిల్ తీసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్, అందులో తాలింపుకి సంబంధించినవి చాయ్ మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసి వేగిన తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో పచ్చిమిరపకాయ అల్లం కలిపి పేస్ట్ చేసుకున్నాం కదా, అది యాడ్ చేసి పచ్చిదనం పోనివ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా దొండకాయ ముక్కలన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇందులో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. కింద నుంచి పైకి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మూత ఏమీ పెట్టకుండా ఇలా ఓపెన్గానే ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. ఆ తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. మీకు ఉప్పు తగ్గిందే అనిపిస్తేనే మీరు ఉప్పుని యాడ్ చేసుకోండి. ఒక 3 నిమిషాలు మగ్గిన తర్వాత ఇలాగా కొబ్బరి తురుమును యాడ్ చేసుకోండి. అండ్ ద లాస్ట్ వచ్చేసి కొరియాండర్ చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకొని ఇలా యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేయండి. చూసారు కదా, ఎంత ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీ, చాలా హెల్దీ. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా క్విక్గా అయిపోతుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.